మాఘమాసం విశిష్టత లక్ష్మీనారాయణులకు శివపార్వతులకు ఎంతో ప్రీతిపాత్రమైనది మాఘమాసం. అఘము అంటే పాపము, పాపం లేకుండా చేసే నెల మాఘమాసము. మాఘమాసంలో ఉదయం విష్ణు ఆలయంలోనూ సాయంత్రం శివాలయం సందర్శిస్తే మోక్షం కలుగుతుంది. మాఘమాసంలో చేసే స్నానాలకు చాలా ప్రాశస్త్యం ఉంది. మన నిత్య జీవితంలో స్నానం ఆచరించడం ఒక భాగం. శరీరాన్ని శుద్ధిపరుచుకునేందుకు స్నానం ఆర్ష సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది. జలం పవిత్రం చేసే వాటిల్లో ఒకటి. అటువంటి జలంతో స్నానం ఆచరించడం వలన రూపం, తేజస్సు, ఆరోగ్యం, మనస్థిమితం చేకూరుతాయి. మాఘ స్నానాలు చేసినంత మాత్రాన సర్వ పాపాలు తొలగుతాయి. ఈ స్నానాలకి అధిష్టాన దైవం సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు తన కిరణాలతో సమస్త సృష్టిని ఆరోగ్యవంతంగా చేయగల సమర్థుడు. అందువల్లనే స్నానానంతరం ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. తెల్లవారుజామున నక్షత్రాలు ఉండగా స్నానం చేస్తే ఉత్తమం. నక్షత్రాలు లేని సమయంలో చేస్తే మధ్యమం. సూర్యోదయం జరుగుతుండగా చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. సూర్యోదయం తర్వాత చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. ఉత్తరవాహినిగా ఉన్న నదుల్లో స్నానమాచరిస్తే ఎటువంటి పంచమహాపాతకాలైనా నశించిపోతాయి. ముఖ్యంగా వేగంగా ప్రవహించే నీటిలో చేసే స్నానాలు సర్వశ్రేష్టమైనవి. ఈ మాసంలో ప్రయాగలో స్నానమాచరించిన కనీసం స్నానమాచరించేటప్పుడు ప్రయాగ అంటూ స్నానమాచరిస్తే పునర్జన్మ ఉండదు. కాశీలో కానీ గంగా యమున సంగమంలో కానీ స్నానమాచరిస్తే 100 రెట్లు అధిక పుణ్యం లభిస్తుంది. మాఘమాసంలో చేసే దానాలకు అత్యంత ప్రాధాన్యమున్నది. మాఘ శుక్ల సప్తమి నాడు గుమ్మడికాయను, శుక్లపక్ష చతుర్దశి నాడు వస్త్రాలు, దుప్పట్లు, పాదరక్షలను దానం చేస్తే ఇహంలో సుఖ సంతోషాలు, మరణానంతరం బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయని శాస్త్రవచనం. అలాగే ఈ మాసంలో చెరకు రసం, ఉసిరి దానాలు కూడా ఎంతో ఫలదాయకం. మాఘమాసంలో బంగారు, తులసి దళాన్ని దానం చేయటం వలన అన్ని పాపాలు నశించి సకలాభిష్టాలు నెరవేరుతాయి. సాలగ్రామ దానం చేసిన వారికి, తీసుకున్న వారికి కూడా శుభం కలుగుతుంది. ఈ మాసంలో చేసే అన్నదానం సకల పుణ్యాలు లభిస్తాయి. మాఘమాసంలో ప్రతిదినం అన్నదానం చేయలేని వారు మాఘమాసం చివరి రోజున యథాశక్తి అన్నదానం చేసిన ఫలితం ఉంటుంది. రాగి పాత్రలో కానీ, కంచు పాత్రలో కానీ నువ్వులు పోసి యథాశక్తి బంగారుతో సహా దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. నువ్వులు, సువర్ణం కలిపి దానం చేస్తే ఎటువంటి పాపాలైనా నశిస్తాయి. ముఖ్యంగా త్రివిధ పాపాలు తొలగుతాయి. మాఘమాసంలో ఆదివారాలు విశిష్టమైనవి. ఆదివారం నాడు సూర్యుడికి భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకి ఇష్టమైన గోధుమలతో చేసిన పదార్థాన్ని కానీ, తీపి పొంగలిని కానీ, పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి.